క్రైస్తవులు అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచి నూతన జన్మ పొందినవారు. యేసు ప్రభువు అంటూ ఉన్నారు, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు క్రియలు చేస్తాడు, నాకన్నా గొప్పవి చేస్తాడని. అంటే నేను చేసిన వాటికంటే మరింత శక్తివంతమైన కార్యాలు చేస్తారు క్రైస్తవులు అని అంటూ ఉన్నారు. ఎందువల్ల ప్రభు ఈ మాటలు అన్నారంటే, క్రైస్తవులమైన మనకు దేవుడు వివిధ రకాలైన శక్తి సాధనాలను అందుబాటులో ఉంచారు. అవి 1 పరిశుద్ధాత్మ, 2 వాక్యము, 3 ప్రార్థన, 4 ఆరాధన, 5 సహవాసము, 6 విశ్వాసము, 7 పునరుద్ధాన శక్తి, 8 సువార్త శక్తి. ఇవి వివిధ రకాలైన శక్తులు దేవుడు యేసుక్రీస్తు ద్వారా క్రైస్తవులమైన మనకు అందుబాటులో ఉంచినవి. ఈ శక్తులన్నీ మనము పొందుకొనుటకు కారణము మనము సువార్తను విశ్వసించుట. మనము సువార్తను విశ్వసించడం ద్వారా దేవుని రాజ్యమునకు వారసులమై ఈ శక్తులన్నింటినీ పొందుకున్నాం. ఈ శక్తులన్నింటినీ దేవుడు మనకు ఇచ్చినది. ఈ శక్తులన్నింటినీ మనము విడుదల చేయుట ద్వారా అనేకులను దేవుని రాజ్యమునకు వారసులను చేయుట కోసం. ఈ శక్తులన్నిటిలోనూ ప్రత్యక్షంగా దేవుని రాజ్యమును తెలుపు శక్తి సువార్త ప్రకటన. యేసు ప్రభు పరిచర్య కూడా సువార్త ప్రకటనతోనే ప్రారంభమైంది. ఆ సువార్త నేడు మన వద్ద ఉంది. అదే యేసు ప్రభు వారి మరణ, భూస్థాపన, పునరుత్థానాల ప్రకటన. ఈ ప్రకటన మనం చేస్తే చాలు, దేవుని శక్తి విడుదలై మానవులు మారు మనసు పొంది యేసు ప్రభువును నమ్మి దేవుని రాజ్య వారసులై మనము పొందుకున్న ఆశీర్వాదాలను, శక్తులన్నింటినీ పొందుకుంటారు. తరువాత వారు కూడా సువార్త ప్రకటిస్తారు. ఫలితంగా దేవుని రాజ్యము మానవులందరితో నింపబడుతుంది. సువార్త ప్రకటన అనేది యేసు ప్రభు వారు మనకిచ్చిన గొప్ప ఆజ్ఞ అని గుర్తిద్దాం. సువార్తను ప్రకటిద్దాం. అనేకులను దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు ప్రయాసపడదాం. చివరిగా ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రేమపూర్వక విజ్ఞప్తి. అవకాశం ఉంటే మీరు ప్రతిరోజు సువార్త ప్రకటన చేయండి. మరో విధంగా భావించకపోతే నేను విడుదల చేసే సువార్త షార్ట్ వీడియోని రక్షణ లేని మీ స్నేహితులకు, బంధువులకు పంపగలరు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.